హాయ్ ఫ్రెండ్స్, సిడి క్రిమినల్ ఆర్ డెవిల్ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. అదా శర్మ ప్రధాన పాత్రలో విశ్వాంత్ మెయిన్ క్యారెక్టర్ ను పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కృష్ణ అన్నం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా స్టార్ట్ అవుతుందంటే, హీరో విశ్వాంత్ పెద్ద ఇల్లు, ఒక పని మనిషి ఉంటుంది. ఆ పని మనిషి ఎప్పుడు అయ్యగారిని పడేద్దామా, అతని లవ్ లో మనం మునిగిపోదామని ఆలోచిస్తూ ఉంటుంది. చూడడానికి బండగా ఎప్పుడు ఓవర్ యాక్షన్ ఓవర్ కామెడీ చేస్తూ తిరిగే పని మనిషి హీరో విశ్వాంత్ ని ఏడిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ అదా శర్మ వచ్చి అక్కడక్కడ ఫైట్లు చేసుకుంటూ మధ్య మధ్యలో వచ్చి ఫైట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్, అతను సీరియల్ ఆర్టిస్ట్, చెట్లు వెనక పొట్ల వెనక ఐ విల్ కిల్ యూ అని రాసిన పదాన్ని చూసి ఆ పార్కులో బల్ల కింద ఏముంది, అలాగే చెట్టు తోరలో ఏముంది, పక్కన ఎవరు చేతబడి చేస్తున్నారు, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్ అలా పార్కుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేస్తుంటే హీరోయిన్ ఫైటింగ్లు చేసి టైం వేస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ హీరో పని మనిషితో ఇల్లంతా తిరుగుతూ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఉంటాడు. పని మనిషి బాత్రూంలోకి వెళ్ళి సిగరెట్లు కాల్చడం, లీటర్లు జ్యూస్ తాగడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఈ నసంతా భరించి లాస్ట్ 20 నిమిషాలకు వచ్చేసరికి అసలు విషయాన్ని బయట పెడతాడు దర్శకుడు. సీడీల షాపులు, డివిడీల షాపులు పోయి టారెంట్లు, వెబ్సైట్ల నుంచి, ఓటీటీల నుంచి డౌన్లోడ్ చేసుకునే కాలంలో కూడా హీరో సీడీ షాప్కి వెళ్ళి క్రిమినల్ అనే సీడీ కొంటాడు. ఆ సీడీ చూసి ఇన్స్పైర్ అయిపోయి అందులో క్రిమినల్ చేసినట్టే కిడ్నాప్లు చేస్తూ ఉంటాడంట. ఇదే పెద్ద ట్విస్ట్ ఈ సినిమాకి. అంటే హీరోయే విలను. మీరు నన్ను స్టోరీ చెప్పేసావు, మంచి సస్పెన్స్ అని మీరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సినిమా చూసిన 10 నిమిషాలకే మీకు వికారం వచ్చి సినిమాని ఆపేస్తారు. ఇక లాస్ట్ 20 నిమిషాల్లో అదా శర్మ ఇది కనిపెట్టేసింది అంతే. ఇప్పుడు హీరో సినిమాలో విలన్ కిడ్నాపులు చేయడం చూస్తాడు. అందులోనే హీరో ఉంటాడుగా. పోనీ హీరో ఆ ఒక్క సినిమా చూస్తాడా? దెయ్యం సినిమా చూసినప్పుడు దెయ్యం వచ్చి తనని చంపేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే ఇంగ్లీషు చేతబళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. పుస్తకాలు చదివి కూడా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆ పుస్తకాలు సీడీల్లో హీరో క్యారెక్టర్లు ఉండవా? విలన్ క్యారెక్టర్ని ఎందుకు ఫాలో అవ్వాలి? పోనీ హీరో ఫీల్ అయ్యాడు. ఇతను ఎప్పుడు ఫీల్ అవుతున్నప్పుడల్లా బ్రష్, పెయింట్ డబ్బా పట్టుకొని తిరుగుతూ ఉంటాడా బల్లల మీద ఐ విల్ కిల్ యూ అని రాయడానికి? అది ఫ్లాట్ బ్రష్తో రాసినట్టు తెలిసిపోతూ ఉంటుంది. పోనీ హీరో కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఏదన్నా రేప్ చేసి చంపేయడం ఏదో చేశాడంటే అవేం చేయడు. తీసుకెళ్ళి ఒక గదిలో దాచిపెట్టి దానికి తాళం వేస్తాడు. అందులో దెయ్యాలు ఉన్నాయి, ఎవరు వెళ్ళకండి అని చెప్తూ ఉంటాడు. ఈ సినిమా చూసిన వాళ్ళకి తలనొప్పి గ్యారంటీ. జెండు బాంబ్ రాసుకుంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక దర్శకుడు కృష్ణ సరిగ్గా అన్నం తినకుండా ఆలోచించి రాసి ఉంటాడు. అందుకే ఒక్క సీన్ కూడా ఆకట్టుకోదు, చిరాకు తెప్పిస్తుంది సినిమా అంతా. థియేటర్లో చూసిన వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాని చూసి టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమాని చూడండి. అదా శర్మ ఉన్న కొద్దిసేపు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి ఏదేదో చేసి వెళ్ళిపోతుంది. ఇక హీరో విశ్వాంత్ యాక్షన్ చేయలేపాడు, ఓవర్ యాక్షన్ చేయలేపాడు. మహేష్ విట్ట ఉన్న ఒక్క సీన్ కూడా డబుల్ మీనింగ్ డైలాగులతో, పిచ్చి పిచ్చి డైలాగులతో బుర్ర తింటాడు. ఈ సినిమాని చూశారంటే నాలాగే మీరు కూడా చాలా సాహసవంతులనే చెప్తాను. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 0.5/5.